ఎంన్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో అధికారం చేపట్టిన 8 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఎన్డీఏ కూటమికి పట్టభద్రులు మద్దతు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందని ఎన్డీఏ పార్టీల ఉమ్మడి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరబత్తుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధిలో విద్యావంతులు కూడా భాగస్వాములు కావాలని ఏడిద గ్రామంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేరబత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలని కోరుతూ మండపేట మండలం ఏడిద గ్రామ పంచాయతీ హైస్కూల్ అలాగే గ్రామంలోని పట్టభద్రుల వద్దకు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎన్డీఏ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్, మాజీ డీసీఎంలో చైర్మన్ రెడ్డి ప్రసాద్, అమలాపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి పుచ్చుల శ్రీనివాస్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు ఎరగదపు బాబ్జీ, మండపేట పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు, ఏడిద గ్రామ టీడీపీ అధ్యక్షులు పర్వతిని వీర్రాజు, నాయకులు కొలిపోటి బాబు, కోలిపోటి అబ్బు, చిట్టూరు ప్రసాద్, ఎరపోతున్న చంటి, ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజున మేమందరం కూడా కూటమి ప్రభుత్వం తరఫున తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, రేపు జరగబోయే 27న జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు గురించి మీ అందరూ ముందుకు రావడం జరిగింది. మీ అందరినీ కోరేది ఏంటంటే ఈ 8 నెలలు మీరు ప్రత్యేకంగా మీరు అందరూ ఒక్కసారి చూస్తే ఏ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ముందుకే అడుగులు వేసిందో మీ అందరికీ కూడా తెలుస్తుంది. మీరు 8 నెలల్లోనే అధికారంకి వచ్చిన వెంటనే మేము ఇక్కడ సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటినీ ప్రాధాన్యత తీసుకుని ముందుగా అడుగులు వేయడం జరిగింది. మీరు చూస్తున్నారు, గత 5 సంవత్సరాలకి ఈ 8 నెలలకి ఏ విధంగా రోడ్లు మేము సరిదిద్దామో మీ అందరికీ తెలుసు. అదే కాకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని కూడా అన్నింటినీ కూడా మేము కేంద్రంతో చర్చించి అవన్నీ కూడా రప్పించడం జరిగింది. ఎప్పుడు లేని విధంగా అధికారంకి వచ్చిన వెంటనే బడ్జెట్లోని మొదటి బడ్జెట్ కేంద్రం బడ్జెట్లోనే అమరావతికి కూడా నిధులు రిలీజ్ చేయడం జరిగింది. పోలవరంని కేంద్రం బాధ్యత తీసుకుని పూర్తి చేస్తుందని తెలియజేశారు. అలాగే విశాఖపట్నంలోని కొత్త రైల్వే కారిడార్ని కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. అదే కాకుండా ఎన్ఆర్జీఎస్లోని పూర్తిగా నిధులు రోడ్లకి అభివృద్ధి చేయడానికి స్టీల్ ప్లాంట్ వెనక్కి వెళ్ళిపోతుంది, ప్రైవేటైజేషన్ అయిపోతుంది అని అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎంతమంది ఇబ్బంది పడినా సరే దాన్ని ఆపి దాన్ని ఈ రోజుని ప్రైవేటైజేషన్ అవ్వకుండా దానికి రివైవల్ ప్యాకేజ్ ఒక 11,000 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నిటినీ కూడా 8 నెలల్లోనే ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన కూడా సాధించడం అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవన్నిటినీ మీ ఇంట్లో వాళ్ళు, మీతో పాటు చాలామంది ఉంటారు గ్రాడ్యుయేట్స్, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళందరితో కూడా ఓటు వేసే బాధ్యత మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఉమ్మడి అభ్యర్థిగా మీరు నిలబెట్టింది పేరబత్తుల రాజశేఖర్ గారు. ఆయన గురించి మీ అందరికీ చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఆయన కూడా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలంలోని నుంచి జన్మించారు. కానీ ఆయన కూడా ఎప్పుడు కూడా ఎవరి స్థానికుడికి ఏదైనా సమస్య ఉన్నా సరే, ఎవరికైనా సాయం కావాలన్నా సరే, ఎవరికైనా సమస్య వచ్చినా సరే వాళ్ళతో తోడుగా ఉండి వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి పరిష్కారం చూపించే బాధ్యత ఆయన తీసుకునేవాళ్ళు. చాలాసార్లు ఆయన అధికారం ఎన్నోసార్లు ఆయన అడిగారు. జడ్పీ చైర్మన్ గురించి అడిగారు, లేకపోతే కాకినాడ రూరల్లోని పోటీ చేస్తానని కూడా అడిగారు. కానీ అనుకోని కారణాల వల్లగా ఆ అవకాశం దొరకలేదు. కానీ ఈసారి చంద్రబాబు నాయుడు గారు మిగతా పార్టీ వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ లేదు ఎట్టి పరిస్థితులు, ఎందుకంటే ఈయనకి ఎన్నిసార్లు అవకాశాలు దొరకకపోయినా ఇవ్వలేకపోయినా మేము మాత్రం ఆయనకి ఆయన మన పార్టీ కట్టుబడి ఉన్నారు. ఆయన కూడా అదే విధంగా ప్రజల సమస్యలని కూడా ఎప్పుడైనా సరే ఏ సమస్య ఆయన దగ్గరికి వచ్చినా సరే అలా కట్టుబడి ఉండి దానికి కావాల్సినంత వరకు దాన్ని కౌన్సిల్లో కూడా దాన్ని ప్రస్తావిస్తూ చేసే బాధ్యత ఆయన తీసుకుంటారని కూడా మీ పూర్తి నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఆయనకి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. మీ అందరినీ కోరేది ఒకటే, 27న ఓటింగ్ అవుతుంది, 27న ఓటింగ్ జరుగుతుంది. మీ పోలింగ్ కేంద్రం ఎక్కడుందో అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. మీ పోలింగ్ కేంద్రం తెలుసుకుని సుమారు 7 గంటల కల్లా మీరు ఆ పోలింగ్ కేంద్రానికి రీచ్ అయ్యి అక్కడ మీకు ఒక ప్యాంప్లెట్ ఇస్తారు. ఈ ప్యాంప్లెట్ అంతా కూడా మీ అందరికీ అందజేయడం జరిగింది. ఈ ప్యాంప్లెట్లోని పేరబత్తులు 1వ స్థానంలో పేరబత్తుల రాజశేఖర్ గారు ఉన్న పేరు పక్కన ఆయన బొమ్మ ఉంటుంది. దాని పక్కన మీరు 1 వేసి, 1 అంటే ఈ విధంగానే రాయాలి.
మరొక విధంగా దాన్ని స్పెల్లింగ్ కింద అయినా కానీ ఏ విధంగా రాయకూడదు. అది కూడా వాళ్ళు ఇచ్చిన పెన్తోనే మీరు రాసే బాధ్యత మీరు తీసుకుని, అలాగే దీంతో పాటు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ ఆయన ఒక్కరికే వేసి మిగతా ఓటు ఎవరికి వేయకుండా మీరు ఆయన ఓటేసి ఆయన గెలిపిస్తారని ఈ సభాముఖంగా మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.